ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తేదీ సోమవారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున వీరితో విడిపోక తప్పదు. మరి ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి అన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఇక అదేవిధంగా రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, కొత్తగా చూస్తున్నటువంటి వ్యక్తులు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషాల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. స్నేహితులను వెనుకంజ వేయకుండా కాపాడేటువంటి గొప్ప మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. ముందుగా వీరిలోటువంటి మంచి గుణాలు అయితే గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా సింహంలో బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. జీవితంలోని డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలి. అయితే వీరికి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉంటుందండి. వీరి యొక్క గ్రహస్థితులు మొత్తము కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. ఇక అదేవిధంగా దానివల్ల ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుంది. ఏ పని చేసినా ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మీ యొక్క రాశి వారికి చాలా అంటే చాలా అందంగా ఉంటారని చెప్పాలండి. అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడరు. ఇక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైన వారు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పాలి. ఏది ఏమైనా కానీ ఎప్పుడైనా కానీ వీరు ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వీరు అయితే చాలా ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరికైనా తోడుగా నిలబడతారు. కానీ నా అనుకున్నటువంటి వారి కోసం ఎప్పుడు కూడా వారి చేతిలోనే మోసపోతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అనేది అందించరు మీకు. అయినా రేపటి రోజున వీరికి మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. కాలం అంతా కూడా వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకున్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది. అయితే రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభించబోతుంది. అయితే రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఏ పని చేసినా దానిలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజున మీరు మీ యొక్క జీవితంలో మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే నిజంగా ఆశ్చర్యపోతారు అండి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి శుభవార్తలు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది. ఇక వీరికి మొండితనము కూడా
అధికంగానే ఉంటుందండి. వీరు ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఇక అదేవిధంగా వీరి అయితే వీరు లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. వీరిని ఎవరైనా కానీ ఎగతాళి అనేది చేస్తే అసలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎంత పెద్ద వారిని అయినా కానీ అస్సలు భయపడరు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి అని చెప్పాలి. అయితే దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి జాలి గుణం కూడా అధికంగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందివ్వాలి అని చూస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడేనండి. రేపటి రోజున ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అయితే రేపటి రోజున పరమశివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుందండి. కాబట్టి రేపటి రోజున మీకు వీలైతే స్వామివారి యొక్క గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. స్వామివారి యొక్క దర్శనాన్ని అయితే మీరు పూర్తి చేసుకుంటే కనుక మీకు ఊహించని అదృష్టము అనేది మీకు కలుగుతుంది. అంతేకాకుండా అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అని చెప్పాలి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అయితే మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును కూడా రేపటి రోజున అయితే చూడబోతున్నారండి. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది కూడా ఉండదు. అక్కడ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇప్పటి నుండి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఇక మీకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు వీలైతే కొన్ని అక్షింతలను కలుపుకొని వాటిని కొన్ని స్వామివారి దగ్గర పెట్టి కొన్ని బీరువాలో అయితే పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక మీకు రేపటి రోజున అంటే ఆ యొక్క తరువాత ఆ యొక్క అక్షింతలను తీసేసి నీటిలో కలపడం లేదంటే మొక్కల్లో వేయడం ఈ విధంగా చేయడం అండి. ఇక రేపటి రోజున ఎటువంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఎవరు ఏమైనా సరే అంతా కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక మీకు వీలైతే రేపటి రోజున పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఎవరైతే ఉన్నారో వారికైతే త్వరలోనే పెళ్లికి సంబంధించిన అప్డేట్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుందండి. కాబట్టి వెళ్ళేటువంటి విషయంలో ప్రయాణాలు తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి. మీకు వీలైతే రేపటి రోజున కోతులకు పండ్లు ఆహారం దానం చేయండి. లేకపోతే కుక్కలకు ఆహార దానం చేయండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతో పుణ్య ఫలితము వస్తుంది. అకాలే మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక వీరు అయితే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరిని కూడా ఎటువంటి సలహాలు కూడా ఎవరికి ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున M&S అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరం అండి. వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అంతా కూడా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు. ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో అయితే వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవవు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. మీకు రేపటి రోజున అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 2, 5 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తుంది. ఇక మీరైతే ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు అనేవి రాకుండా చూసుకోవాలండి. మనోధైర్యంతో చేసే పనులు అన్నీ కూడా నెరవేరుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన, కనకదార సూత్రం అయితే మీరు పఠిస్తూ ఉండండి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయం అనేది లభిస్తుందండి. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగినటువంటి ఫలితాన్ని అయితే స్పష్టంగా చూస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి అనేది సాధిస్తారు. వ్యాపారంలో తొందరపాటుగా జాగ్రత్తలు అయితే అవసరమండి. వారం మధ్యలో స్వల్ప ఆటంకాలు అనేవి ఉండవచ్చు. శాంతంగా వ్యవహరిస్తే అవి అన్నీ కూడా మీకు తొలగిపోతాయి. శ్రీ విష్ణు సహస్ర నామాలు చదవడం అయితే మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక మీరు అయితే మీకు అప్పగించినటువంటి బాధ్యతలు అన్నీ కూడా సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. మీ యొక్క వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయం అనేది తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు బాగా పనిచేస్తాయండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఈశ్వరుని యొక్క ధ్యానం చేస్తే చాలా శుభకరమైనటువంటి ఫలితాన్ని
మీకు అందుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకోగలుగుతారు. బుద్ధిబలంతో వ్యవహరించండి, అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమండి. మంచి ఆలోచనలు అన్నీ కూడా స్వల్ప ఫలితాలనే ఇస్తాయి. తొందరపాటు చర్చలు లేవు. ఎవరిని కూడా అధికంగా నమ్మవద్దండి. మనసును స్థిరంగా ఉంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంతో శుభప్రదం. ఇక మీరు అయితే మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి. మీ రంగాల్లో అనుకున్నది సాధించుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారు. ఇక మీరు అయితే మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ఆధారికాలుగా మంచి ప్రశంసలను కూడా లభించుకోగలుగుతాయి. ప్రారంభించిన పనిలో అటువంకాలు అది ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా చూసుకోవాలండి. బంధుమిత్రుల వల్ల ధనయోగము అనేది జరగబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి. సమర్థవంతంగా వాటిని అయితే ఎదుర్కోండి. ప్రయాణాలు అన్నీ కూడా ఫలిస్తాయి. దైవబలం అంతా మిమ్మల్ని కాపాడుతుంది. చంద్రధ్యానం ఎంతో శుభప్రదం.